హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ 24x7 ఏఐ కంపెనీ నుండి మనకు సెమీ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఇమ్మీడియట్ జాయినింగ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే వీళ్ళు ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి. సో ఇంటర్వ్యూ అనేది 27th నుండి 31st January వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మార్నింగ్ 10:30 to 1 PM వరకు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట, ఉప్పల్. సో దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3.5 to 4.25 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో 20 ఓపెనింగ్స్తో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ని వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్ లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాయినర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే త్వరగా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ప్రైమరీ రోల్ ఆఫ్ ఎన్ ఏజెంట్ టు ప్రొవైడ్ సర్వీస్ టు ది కస్టమర్ ఓవర్ ఏ కాల్ ఆర్ చాట్ అండ్ ప్రొవైడ్స్ రెజల్యూషన్ అకార్డింగ్లీ అనమాట. సో మీరు కస్టమర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఓవర్ ది ఫోన్ కాల్స్ అండ్ అలాగే చాటింగ్. సో ఈ త్రూ కాల్స్ అండ్ అలాగే చాటింగ్ ద్వారా మీరు సర్వీస్ అయితే ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది కస్టమర్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ప్రొవైడ్ సపోర్ట్ అండ్ రిజల్వ్ ఇష్యూస్ వయా కాల్ చాట్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అనమాట. సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ద్వారా మీరు ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ అండ్ అలాగే వాళ్ళ యొక్క ఇష్యూస్ని అయితే మీరు రిజల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట త్రూ కాల్స్ అండ్ చాట్ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ స్పీడ్ వచ్చేసి 25 words per minute అయితే మీకు 90% యాక్యురసీతో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మినిమం రిక్వైర్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్లీ ఎనలైటికల్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. రెండరింగ్ సర్వీస్ టు కస్టమర్ అండ్ ఎన్షూరింగ్ సాటిస్ఫాక్టరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాలరీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే మీరు టేక్ హోమ్కి వచ్చేసి 20 to 28K శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు బై హ్యాండ్ అయితే 28,000 వరకు మీరు శాలరీ అనేది పొందవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ కనుక చూసుకున్నట్టయితే 14th February నాడు మీరు ఈ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక మీరు 14th Februaryకి మీరు జాబ్లోకి అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కైండ్లీ క్యారీ ఆల్ ది ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ లేకపోతే పాన్ కార్డ్. సో ఇవి వచ్చేసి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అనమాట. సో ఇవి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ స్కాన్ కాపీస్, జెరాక్స్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్, మిడ్ నైట్ షిఫ్ట్స్ యాజ్ వెల్ అనమాట. సో ఈ యొక్క రొటేషనల్ షిఫ్ట్లో మీరు వర్క్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వీక్లో 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ పర్సూయింగ్ స్టడీస్ త్రూ రెగ్యులర్ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యాండేటరీ అనమాట. జెరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. సో అది వచ్చేసి మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే 2-way ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. సో మీకు పికప్ అండ్ డ్రాప్ ఫ్రీ అనమాట. 2-way క్యాబ్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఈ యొక్క మేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో అటువంటి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అది వచ్చేసి 3,300 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్ అనమాట. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే మీకు పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ ఉంటుంది ఫస్ట్ రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్ ఉంటుంది. అండ్ అలాగే థర్డ్ రౌండ్ వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూ అనమాట. సో ఇలా 3 stages రౌండ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వాక్ ఇన్ టు ఆఫీస్ బిట్వీన్ బిలో మెన్షన్ డేట్ అండ్ టైం అనమాట. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 27th Jan అనమాట. అండ్ అలాగే
31 జాన్ వరకు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 టు ఆఫ్టర్నూన్ 1:30 వరకు మీకు ఇంటర్వ్యూ టైమింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ యొక్క టైంలో మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నోట్ వచ్చేసి క్యాండిడేట్స్ అటెండెడ్ ఇంటర్వ్యూ వితిన్ 30 days ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. మీరు 30 days బిఫోర్ ఎవరైనా ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటే కనుక సో అటువంటి క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదనమాట. సో అటువంటి వాళ్ళైతే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు బీ వితిన్ 23 kilometers ఫ్రమ్ ది ఆఫీస్ లొకేషన్. సో మీరు ఆఫీస్ లొకేషన్కి 23 kilometer డిస్టెన్స్లో అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సో ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యి మీరు జాబ్లోకి అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.